నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. అజ్మీర్ బాబా సేవా సంఘం ఆధ్వర్యంలో పింగళి వెంకయ్యకు ఘనంగా నివాళులర్పించారు. అజ్మీర్ బాబా సేవా సంఘం వారు పింగళి వెంకయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మన సంస్కృతి గొప్పతనానికి ఐక్యతకు ప్రతీక అని జాతీయ జెండా అని ఇక అటువంటి మహోన్నతమైన జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య మన ప్రాంతవాసి కావడం మనకు ఎంతో గర్వకారణమన్నారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తూ మహాత్మా గాంధీ సూచనలతో జాతీయ జెండాను రూపొందించడం జరిగిందని వారు తెలిపారు. ఆయన జీవిత చరిత్రను భావితరాల వారికి తెలిసే విధంగా పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ పీర్ శ్రీనివాస్, సయ్యద్ బాజీ, అమన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఐక్యతకు గొప్పతనానికి ప్రతీక మన జాతీయ జెండా. అటువంటి విలువైన మహోన్నతమైన జాతీయ జెండా రూపశిల్పి మన పింగళి వెంకయ్య గారు దేశము నాకేమిచ్చింది అని అనకుండా దేశానికి నేనేమిచ్చాను అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. పింగళి వెంకయ్య గారు 2వ తేదీ ఆగస్టు 1878న కృష్ణా జిల్లా భట్లపెన్నిమర్రిలో జన్మించారు. ఎంతో శ్రమించి అనేక రకాల భావాలతో ఆలోచించి జాతీయ జెండాను రూపకల్పన చేశారు. ఆ జెండాను మహాత్మా గాంధీ కమిటీ ఆమోదించింది. పింగళి వెంకయ్య గారు ఏనాడు తన స్వార్థం చూసుకోలేదు. తన 82 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా తన స్వశక్తితో కనీస సౌకర్యాలు లేని ఇంటిలో జీవనం సాగించిన మహానుభావుడు. పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాలోని రంగులు. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాల్లో భక్తులు సారె సమర్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భక్తులు పలు దేవాలయాల్లో అమ్మవార్లకు ఆషాఢ సారె సమర్పించారు. పోతపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి మహిళా భక్తులు ఆషాఢ సారె సమర్పించారు. అదేవిధంగా అమ్మవారిని శాకంబరి వివిధ కూరగాయలతో అలంకరించారు. ఇక మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. తదనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క దేవస్థానం నందు భక్తులందరూ కూడా ఆడపడుతులందరూ కూడా ఆషాఢ సారె తీసుకొని సమర్పించి అమ్మవారికి ఊరేగింపుగా గ్రామంలోకి వెళ్ళి వినాయకుడికి, ఆంజనేయ స్వామికి, రాముల వారికి, మహాలక్ష్మి అమ్మవారికి ఈ యొక్క ఆషాఢ సారె సమర్పించి భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ అని మనం విన్నామండి. అది ఆళ్ళ యొక్క సంస్కృతి. మనకి ఆంధ్రాకి వచ్చేసరికి ఆషాఢ సారె మరియు శ్రావణ మాసంలో నైద్యాలని మనం చేసుకుంటాము. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలో కూడా గ్రామ దేవతలు ఉంటారండి. ఆ యొక్క గ్రామ దేవతలు రాత్రింబవళ్ళు కూడా ప్రజల్ని, భక్తుల్ని కనురెప్పలాగా కాపాడుకుంటూ ఎంతోమంది భక్తుల్ని కాపాడుతూ ఉంటారు ఆ గ్రామ దేవతలు. వారికి సంవత్సరానికి ఒకసారి శాంతిని చేకూర్చడానికి, వాళ్ళని ఉత్తేజపరచడానికి ఈ యొక్క బోనాలు మరియు ఈ యొక్క ఆషాఢ సారె, ఈ యొక్క శ్రావణ మాసం ఈ యొక్క నైద్యాల సంబరాలుగా మన పూర్వం నుంచి కూడా పెద్దలు ఏర్పాటు చేసి ఉన్నారు. దానిలో భాగంగా రాబర్ట్సన్ పేటలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి భక్తులు ఆషాఢ సారె సమర్పించారు. తొలుత మహిళలు అమ్మవారికి తీసుకొచ్చిన గాజులు, చలిమిడి, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్లు, స్వీట్లను మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుహాసినులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం నమ శివాయ. ఈరోజు బందర రాబర్ట్సన్పేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పర్వతవర్ధిని రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఆషాఢ సారె మరియు శాకంబరి అలంకారం స్వామివారికి, అమ్మవారికి అందరికీ కలిపి దేవాలయం మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమైంది. ఈ కార్యక్రమం మొత్తం అంతయు కూడా కార్యనిర్వాహక వర్గం, పాలక వర్గం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మరియు
అర్చక శర్మ, ఘంటసాల మాధవ శర్మ గారు, యాజ్ఞికులు, పుక్కునూరు మాధవ శర్మ గారి ఆధ్వర్యంలో చాలా అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆషాఢసారి కార్యక్రమాన్ని ఒక 2 సంవత్సరాల నుండి కూడా మాజీ చైర్మన్ దేశు సుబ్రహ్మణ్యం గారింటి దగ్గర నుండి చెమ్మనగిరిపేట నుండి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు కూడా ఆ కార్యక్రమాన్ని అత్యంత విజయోపేతంగా నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ఆషాఢసారి మనకి మాసాల్లో ఆషాఢ మాసం విశేషమైనది. ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి క్షామములు రాకుండా అందరికీ కూడా ఆహార కొరత లేకుండా అమ్మవారు శాకంబరిగా అవతారం ఎత్తి అందరికీ కూడా ఆహారాన్ని అందివ్వటం జరుగుతుంది. అందువల్ల ఈ ఆషాఢ మాసంలో ఆ అమ్మవారిని శాకంబరీదేవిగా కూరగాయలతో అలంకారం చేసి అమ్మవారి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఆ సందర్భంగా అందరూ కూడా అమ్మవారిని తమ పుత్రికగా భావం చేసి సారె తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రీతిగా జరుగుతుంది. కావున అందరూ కూడా ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని. బుట్టాయిపేటలోని శ్రీ గంగానమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు సారెను సమర్పించారు. అదేవిధంగా వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. భక్తుల సహాయ సహకారాలతో ఆలయంలో వివిధ రకాల ప్రత్యేక పూజలు చేపడుతున్నట్లు, అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి రోజున అన్న ప్రసాద వితరణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆషాఢ మాసంలో శాకంబరీదేవి అలంకారానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత పూజించుకుని ఈరోజు పెద్ద హాస్పిటల్ రోడ్లో ఉన్న గంగానమ్మ దేవాలయంలో శాకంబరి అలంకారం చేయడం జరిగింది. దాంతోపాటు శ్రీరామ మూర్తి స్వరూపమైన సీతాదేవి కూడా ఇక్కడ సార సమర్పించారు. ఈ 2 విశిష్టను పూజించుకుని ఇక్కడ ఈరోజు సహస్ర కుంకుమ పూజ, లలితా సహస్రము చేసుకుని ఈ కార్యక్రమాన్ని అందరూ గానామృత భక్త బృందం వారు ఈ కార్యక్రమం ఉంచుకుని లలిత చదువుతున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఇక వచ్చి చేసుకున్న వాళ్ళందరికీ ఆ దేవి కటాక్ష సిద్ధి ఉండాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి అంటూ అంకురార్పణ చేసుకుని ఈ కార్యక్రమం ఎంత జయప్రదం చేస్తుందా. జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో 4వ తేదీన మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు పీవీఎస్ ట్రస్ట్ సభ్యులకు వివరించారు. జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో పెనుబూతి వెంకటేశ్వరరావు స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో రెగ్యులర్ గా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో ప్రముఖ వైద్యులచే షుగర్, బీపీ, మూర్ఛకు సంబంధించి వ్యాధులకు చికిత్స చేసి మందులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. క్యాంపుకు వచ్చేవారు ముందుగా సంబంధిత రిపోర్టులకు తీసుకురావాలని వారు తెలిపారు. ఆగస్టు 4వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మచిలీపట్నం స్థానిక బుట్టాయిపేటలోని దుర్గామహల్ పక్క సందులోని జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ గోపాల శివనారాయణ గారి ఆధ్వర్యంలో జీబీఆర్ ఫౌండేషన్ మరియు ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపు ప్రతి 2 నెలలకు ఒకసారి జరుగుతుందండి. ఈ క్యాంపులో బీపీ, షుగర్, మూర్ఛ, పక్షవాతం వ్యాధులకు మాత్రమే చూడబడుతుంది. పేషెంట్లు బ్లడ్ రిపోర్టులు తీసుకుని రావాల్సి ఉంటుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే ఈ మెడికల్ క్యాంపులో 2 నెలలకు సరిపడా మందులు కేవలం 200 రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంపులో డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ కుప్ప రామశాస్త్రి గారు, డాక్టర్ శంకరానంద్ గారు, డాక్టర్ సురేష్ చంద్రారెడ్డి గారు, డాక్టర్ మానసేదేవి గారు పాల్గొంటారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయాలని భావితరాలకు అదే వెలుగు అని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు అన్నారు. పింగళి వెంకయ్య 148వ జయంతి సందర్భంగా చిలకలపూడి పోలీస్ స్టేషన్ దగ్గర గల ఆయన విగ్రహానికి జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల జీవన విధానం, వారి వ్యక్తిత్వం, దేశం కోసం వారు చేసిన త్యాగం, కృషి బాల్య దశ నుండి నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలని, తద్వారా జాతీయ సమైక్యత కలుగుతుందని అన్నారు. పింగళి వెంకయ్య కృష్ణా జిల్లాలో జన్మించడం, మన జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. నేటి తరం వారికి ఆనాటి త్యాగధనుల చరిత్ర తెలిసి ఉండాలని, పిల్లలకు చిన్ననాటి నుండి సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేయాలని, అవి మర్చిపోతే భావితరాలకు భవిత ఉండదని ఎస్పీ తెలిపారు. జాతీయ జెండా రూపశిల్పి ఘనతకు
గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్నారు. అలాంటి ఘనత సాధించిన పింగళి వెంకయ్యను మనం మర్చిపోకూడదన్నారు. ఫ్రాన్స్ లో నేడు జరిగే ఒలింపిక్స్ లో భారతదేశ ఔన్నత్యాన్ని, మన జాతీయ జెండా గొప్పతనాన్ని చాటి చెప్పడం మనకు గర్వకారణమన్నారు. అలాంటి స్ఫూర్తినిచ్చిన గొప్ప నాయకుడు పింగళి వెంకయ్య అని అన్నారు. వారి జయంతిని ఇలా పండుగ వాతావరణంలో వేడుకగా చేసుకోవడం అభినందనీయమన్నారు. పింగళి వెంకయ్య జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రభుత్వం పొందుపరిచి భావితరాల వారికి తెలియజేయాలని, అదేవిధంగా ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా పాలకులు కృషి చేయాలని న్యాయవాది లంకిశెట్టి బాలాజీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బందరు డీఎస్పీ అబ్దుల్ జుబాన్, మైత్రి ఫౌండేషన్ అధ్యక్షులు వేణు, చిలకలపూడి సీఐ సతీష్, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పంతం గజేంద్ర, గడ్డం రాజు, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఈరోజు ఎంత ప్రశస్తమైనదో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు 148వ జయంతి మన ప్రీతమ్మ పింగళి వెంకయ్య గారు. ఈయన యొక్క గొప్పతనం మనం మాటల్లో చెప్పేదానికి మాటలు చాలు. ఎందుకంటే మన ప్రాంతంలో బట్ల పెనుమూరు గ్రామంలో జన్మించి భారతదేశానికి ఔన్నత్యాన్ని తెచ్చేటువంటి ఈ యొక్క డిజైన్, ఎందుకంటే చాలా రకాలైనటువంటి పతాకాలు వచ్చినప్పటికి కూడా దీనిలో ఉన్నటువంటి ఎరుపు, తెలుపు, గ్రీను, పచ్చరంగు ఉండేటువంటి కాన్సెప్టు, దాని యొక్క అంతర్యం, అలాగే ధర్మచక్రం, ఇదంతా కూడా మన పింగళి వెంకయ్య గారి యొక్క ఘనత. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఈరోజు ఒలింపిక్స్ ఫ్రాన్స్లో జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏది జరిగినా కూడా మన భారతదేశాన్ని గుర్తించేటువంటి ఏకైక చిహ్నం ఈ పతాకం. అంటే ఇది భారతదేశం యొక్క పౌరుల యొక్క ఔన్నత్యానికి, భారతదేశం యొక్క సంస్కృతి యొక్క గొప్పదనానికి చిహ్నంగా అన్ని రకాలైనటువంటి క్వాలిటీసు ఆ ఒక్క జెండాలోనే ఇనుమడింపు చేసే రకంగా చిత్రీకరించడం, దాన్ని తయారు చేయడం, ఆ డిజైన్ చేయడం అనేటువంటి ఆ మహనీయుడు రూపొందించిన త్రివర్ణ పతాకం వాళ్ళు ప్రతి భారతీయుడికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా జరగటం, ముఖ్యంగా వారు కృష్ణా జిల్లా వాసి కావటం మాకు చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ముఖ్య కేంద్రంలో పింగళి వెంకయ్య గారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి గౌరవాన్ని నేటి తరానికి తెలిసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పింగళి వెంకయ్య గారు గాంధీ గారి పిలుపు మేరకు అతి తక్కువ సమయంలో త్రివర్ణ పతాకం రూపొందించారు. మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలలో వారు సాంస్కృతిక లెక్చర్గా పనిచేసి మచిలీపట్నం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో వారి యొక్క కృషి మర్చిపోలేనిది. పింగళి వెంకయ్య గారికి వాళ్ళ జాతి మొత్తం కూడా రుణపడి ఉంటుంది. వారి యొక్క పాఠ్యాంశాన్ని నేటి యువతరానికి దాని ఎస్పీగా చెప్పినట్టుగా నేటి జనరేషన్ తెలియాలంటే నేను పాఠ్యాంశంగా రూపొందించి ఆ మహనీయుడి యొక్క చరిత్రని రాబోయే తరాల్లో కూడా చిరస్థాయి ఉండే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత మనందరమే ఉంది. మరి ఈ జాతికి త్రివర్ణ పతాకాన్ని అందించడమే కాక ఈ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. గాంధీ గారితో అనేక రకాలైనటువంటి ఈ దేశ సంరక్షణ విషయాల్లో వారు అనేక రకాలుగా వారి సంభాషణ జరిపి మరి చక్కటి గాంధీ మార్గంలో నడిచినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య గారు. వారికి మరి జిల్లా వాసిగా మనం మరి ఎస్పీ గారి కార్యక్రమం రావటం అనేటువంటి శుభపరిణామం. అలాగే వెలుగు ఫౌండేషన్ వారు ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి భారతరత్న ఇవ్వాలని, అలాగే నిలువెత్తి విగ్రహం మన మచిలీపట్నంలో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ జరుపుకోవడం మనందరూ గర్వకారణం అండి. ఎందుకంటే పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకం ఇవాళ గొప్పగా ఆవిష్కరించబడి అన్ని దేశాల్లో కూడా రెపరెపలాడుతుంది. అలాంటి గొప్ప జాతీయ పతాకాన్ని రూపొందించి పింగళి వెంకయ్య గారు పాఠ్యపుస్తకాలన్నింటిలో ఆయన చరిత్ర ఉండాలండి. ఎందుకంటే అవి స్ఫూర్తిదాయకం. రాబోయే తరానికి వాళ్ళంతా తెలియాలి. మనకు భారతదేశానికి ఎవరెవరు కష్టపడ్డారు, దేశం స్వాతంత్రం కోసం ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరు ఈ జాతీయ దండాన్ని నిర్మించారు, ఎలా జరిగింది, ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా కోలుగొట్టారనే విషయాలు ప్రజలందరికీ తెలియాలి, బాలులందరూ తెలుసుకోవాలి. ఇలాంటి కార్యక్రమం చేయడం వలన అందరం కూడా మేము చాలా ఆనందిస్తున్నాము. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు ఆగస్టు 5 వరకు పొడిగించారని పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కోనేరు సెంటర్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 లక్షలు, మచిలీపట్నం నియోజకవర్గంలో 8,000కు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఆగస్టు 5 వరకు పొడిగించి
సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని బండి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఇక జనసేన పార్టీ క్రియాశీలక ఆన్లైన్ యాప్ కలిగిన వాలంటీర్స్ నియోజకవర్గ పరిధిలో అన్ని చోట్ల సభ్యత్వ నమోదుకు అందుబాటులో ఉండాలని అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం డ్రైవర్ల కొరకు 2 రోజుల పాటు కోనేరు సెంటర్లో నిర్వహించనున్నట్లు, అదేవిధంగా సభ్యత్వానికి కట్టాల్సిన 500లో 200 సొంతంగా బండి రామకృష్ణ చెల్లించి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుందని, దీన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డం రాజు, వంపు గడవల చౌదరి, పినిశెట్టి వేణు, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలామంది యువత యాక్సిడెంట్ల ద్వారా అనేకమైన ప్రమాదాలకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు అనుకున్నంత సాయం మనం చేయలేకపోతున్నాం, కనీసం ఇదన్నా సాయం చేద్దామని ఆలోచనతో పెద్ద మనసుతో మరి క్రియాశీలక సభ్యత్వం ఆయన ప్రారంభించడం జరిగింది. మచిలీపట్నంలో ఇప్పటి వరకు దగ్గర 8,000 దగ్గరగా మరి కార్యక్రమాలు ఈరోజు వరకు సభ్యత్వాలు నమోదైనవి. ఇది 10,000 వరకు తీసుకెళ్లాలని కోనేరు సెంటర్లో ఏర్పాటు చేశాం. ఆటో డ్రైవర్లు అలాగే మరి లారీ డ్రైవర్లు ఇక్కడ ఉన్న కార్మికులు అందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించుకోవాలి. ఎందుకంటే ఇది ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు దెబ్బతింటే 2,50,000 రూపాయలు మరి ఇన్సూరెన్స్ వస్తుంది. పూర్తిగా దెబ్బతిని మంచం మీద ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తారు. అదే కాకుండా ఏదైనా అనుకోకుండా జరిగితే 5 లక్షల కుటుంబానికి మరి అండగా ఉంటుంది. ఇవన్నీ కూడా సభ్యత్వంతో పాటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అది. ఎందుకంటే ఆయన ఎవరికి ఏది జరిగినా తట్టుకోలేడు. ఆయన అదే ఆలోచనతో చేస్తాం వల్ల మేమందరం కూడా మరి జన సైనికుల సంక్షేమం కోసం క్రియాశీలక సభ్యత్వంతో పాటు ప్రమాద బీమాని కూడా కల్పించే విధంగా మరి ఈరోజు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మచిలీపట్నం నడిబొడ్డున కోనేరు సెంటర్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. మరి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు యొక్క ఉద్దేశం ఏంటంటే సభ్యత్వంతో పాటు ప్రమాద బీమాని కూడా దీంట్లో ఇంక్లూడింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక 500 రూపాయలు మనం కనుక సభ్యత్వం కనుక చేసుకుంటే 1 సంవత్సరం పాటు మనకు ప్రమాద బీమా వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున డ్రైవర్ల సంక్షేమమే నా ధ్యేయం అంటూ బండి రామకృష్ణ గారు మరి క్రియాశీలక సభ్యత్వానికి మినిమం 2,000 రూపాయలు అయితే 500 రూపాయలు మనం చెల్లిస్తే 1,500 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చెల్లించి సంవత్సరం పాటు మనందరికీ కూడా సంరక్షించే విధంగా బీమాను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మచిలీపట్నంలో డ్రైవర్లందరి సంక్షేమం కోసం బండి రామకృష్ణ గారు ఈ రోజున 300 రూపాయలు వారు చెల్లిస్తే 200 రూపాయలు వీరు చెల్లించి కేవలం 300 రూపాయలకే డ్రైవర్ల కోసం మరి మచిలీపట్నం నియోజకవర్గంలో కోనేరు సెంటర్లో ఈ శిబిరాన్ని 2 రోజులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు రాత్రి 10 గంటల వరకు అలాగే రేపు ఉదయం నుండి మరి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ శిబిరం ఉంటుంది. దయచేసి డ్రైవర్ అన్నలు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని మరి కుటుంబ సంక్షేమం కోసం జనసేన పార్టీ కోనేరు సెంటర్లో క్రియాశీలక సభ్యత్వం శిబిరం ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి అవకాశం, పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనలతో రూపొందించినటువంటి ఈ అవకాశాన్ని క్రియాశీల సభ్యత్వాన్ని మన మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో ఏర్పాటు చేయబడింది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా సభ్యత్వం తీసుకుని ఈ యొక్క కుటుంబానికి భరోసాగా ఉండాలని నేను పేద ప్రజల సంక్షేమం ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంపు చేసినట్లు టీడీపీ జనసేన నాయకులు అన్నారు. 16వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటామర్రి బాబా ప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. 100% అంగవైకల్యంతో మంచానికి పరిమితమైన దివ్యాంగులకు ప్రభుత్వం 15,000కు పెంపు చేసిందని అన్నారు. అదేవిధంగా సామాజిక పింఛన్ నెలకు 3,000 నుంచి 4,000కు పెంపు చేస్తూ లబ్ధిదారులకు అందిస్తున్నట్లుగా తెలిపారు. అన్నమాట ప్రకారం కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లను 3,000 నుండి ఒకేసారి 4,000కు పెంచి అందించడం జరుగుతుందని, అంతేకాకుండా నెల మొదటి తేదీని 99% పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని, మిగిలిన వారికి మరుసటి రోజు అందించడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ పింఛన్ల పంపిణీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ వారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ డివిజన్ కార్పొరేట్ దింటకుర్తి సుధాకర్, ఖలీల్, యేసు, వీరబాబు, కోటి తదితరులు పాల్గొన్నారు. చెప్పింది చేసే ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం. అన్నీ కూడా చెప్పినట్లు మరి మొదటి రోజే 199% మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సారథ్యంలో
ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. మరి గతంలో చెప్పినట్లుగా ప్రతి నెల 1వ తారీఖు వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, విడోలకు కానీ అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చంద్రబాబు గారు చెప్పారు. వీళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడారు ఇవ్వలేరని చెప్పి. మరి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి అంచెలంచెల వారీగా కూడా నెరవేరుస్తానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. అట్లాగే మన మచిలీపట్నానికి మాజీ మంత్రి మన కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు, అట్లాగే మన ఎంపీ బాలశౌరి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు త్వరలోనే మనకు అందబోతున్నాయి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ 4,000 రూపాయలు తీసుకున్నప్పుడు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1వ తారీఖుకి అందరికీ ఇచ్చేస్తాం అనేది మరి చాలా కష్టసాధ్యమైనా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు ఉదయం 3 గంటల నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకి, వికలాంగులకు, వితంతువులు అందరూ కూడా అందజేస్తామని జరుగుతుంది. 16 డివిజన్లో 230 ఫంక్షన్లు ఉంటే 230 ఫంక్షన్లు ఇచ్చిన ఘనత ఈ 16 డివిజన్లో ఉన్న సచివాలయానికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే ఉదయం 3 గంటల నుంచి 4 గంటల కానీ మొదలుపెట్టి మళ్ళీ నెట్ స్లో అవుతుందేమని 4 గంటల కానీ మొదలుపెట్టి 8 గంటల క్లోజ్ చేశారండి. మరి అంత ఫాస్ట్గా వర్క్ చేశారు. మచిలీపట్నం 4వ ప్లేస్ వచ్చిందండి. మరి సచివాలయం సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ చైర్మన్ మోటమూరి వెంకట బాబుప్రసాద్ గారికి, ఈ వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఏదైనా చెప్పింది చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే కనుక తెలుగుదేశం ప్రభుత్వమే. 2,000 ఫంక్షన్ 3,000 చేస్తానని చెప్పి 4 సంవత్సరానికి 250 రూపాయలు చేసి 5 సంవత్సరాలు దిగిచ్చిన ప్రభుత్వం వైసీపీది అయితే 3,000 రూపాయల ఫంక్షన్ 4,000 రూపాయలు చేస్తానని చెప్పి ఒకేసారి పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఏది చేసినా తెలుగుదేశం ప్రభుత్వం తప్పితే ఇంకేది చేయలేదని ప్రజలందరికీ అర్థమయ్యి ఈ రోజున ప్రజలే బుద్ధి చెప్పి వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చి మనకి మిగతా స్థానాలు మనకు అప్పచెప్పారు. అనుకున్నది సాధిస్తారు కూటమి ప్రభుత్వం. మరి వాళ్ళందరికీ కూడా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా వాసి కావడం గర్వించదగ్గ విషయమని జనసేన నేత దాసరి సత్యనారాయణ అన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా వాసి కావడం గర్వించదగ్గ విషయమని జనసేన నేత దాసరి సత్యనారాయణ అన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా పెడనపట్నంలోని మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద టీడీపీ జనసేన నాయకులు వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మట్ట శివపావని నాయకులు కొనసాగిన నాగబాబు, ఊస వెంకయ్య, ముద్రని రామకృష్ణ, టీడీపీ నాయకులు వాహబ్ ఖాన్, గుజరాల్, బెజవాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన కృష్ణా జిల్లా మచిలీపట్నం ఏరియాలో బట్ల పెనుమరు గ్రామంలో జన్మించడం మన తెలుగువారి గర్వకారణం. ఆయన ఒక ఉద్యమానికి ఒక గుర్తింపు, మనకు జెండా గుర్తింపు ఉండాలని ఆయన జెండా రూపకల్పన చేయడానికి గాంధీ గారితో ఆ రోజున ఆయన ఆ రోజుల్లో ఆయనతో అడగడం జరిగింది. ఆ గాంధీ గారు అప్పుడు ఒక జెండాని క్రియేట్ చేసి మీరు ఇవ్వాల్సిందిగా ఆయన బాధ్యత అప్పగించినప్పుడు 1916లో ఆయన అప్పటి నుంచి 4 సార్లు ప్రతి జాతీయ కాంగ్రెస్ సభలో పింగళి వెంకయ్య గారు జెండా గురించి మన జాతి ఉద్యమానికి ఒక గుర్తింపు ఉండాలంటే జెండా ఉండాలని ఆయన అడగడం ప్రతి కాంగ్రెస్ సభలో ఆయన చెప్పడం జరిగింది. పింగళి వెంకయ్య గారు 1921లో ఆయన మొదటిసారిగా ఒక జెండాని ఇవ్వడం జరిగింది. ఆ జెండాను మన బెజవాడ కాంగ్రెస్ సభలో అది ఆ జాతికి అంకితం జరిగింది. ఆ తర్వాత 1948 జూలై 22వ తారీఖున మన జస్ట్ ఒక రాట్నం బదులు మన అశోక చక్రం పెట్టి ఆ జెండాని జాతికి అంకితం చేయడం జరిగింది. అందరికీ కూడా చాలా ఆదర్శదాయకం. ఆయన యొక్క జీవితం ఏదైతే ఆయన ఒక కుగ్రామం బట్ల పెనుమారు గ్రామంలో కృష్ణా జిల్లా మవ్వ మండలం బట్ల పెనుమారు గ్రామం కూచిపూడి సమీపంలో ఉంటుంది. అక్కడ జన్మించి మచిలీపట్నంలో విద్యాభ్యాసం చేసి తదనంతరం జపాన్ వెళ్ళి జపాన్లో కూడా విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఆయన దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ గారిని కలిసి స్వతంత్ర సమయంలో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తదనంతర కాలంలో ఆయన జెండా యొక్క ఆవశ్యకత గురించి 1916వ సంవత్సరంలో
ఒక ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. తదనంతర పరిణామంలో ఆయన ఒక జెండాని రూపకల్పన చేసి గాంధీ గారికి అందించడం, అది ఆయన మా కొన్ని సూచనలతో ఫస్ట్ 1916లోనే దాన్ని ఎగరవేయడం జరిగింది. తదనంతరం 1900 సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.